అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఎవరైతే జేఈ అడ్వాన్స్ 2025 రాశారో వాళ్ళందరికీ సంబంధించి ఈరోజైతే రిజల్ట్ రావడం జరిగింది. మరి ఎంత మార్క్స్కి అంటే ఈచ్ సబ్జెక్టు ఎంత మార్క్స్ వస్తే, ఎన్ని మార్క్స్ వస్తే మనకి జేఈ అడ్వాన్స్కి ర్యాంక్ ఇస్తారు అనే విషయం కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే టోటల్ ఈచ్ సబ్జెక్టు ఎన్ని మార్కులు రావాలి, మినిమం అగ్రిగేట్ మార్క్స్ ఎన్ని రావాలి, అది కేటగిరీ వైజ్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎవరికైతే జనరల్ అభ్యర్థులకి ఈచ్ సబ్జెక్టు మ్యాథ్స్ 7, ఫిజిక్స్ 7, కెమిస్ట్రీ 7 టోటల్గా వచ్చేటప్పటికి 74 ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది జనరల్ అభ్యర్థులకు సంబంధించి. అంటే ఈచ్ సబ్జెక్టు మ్యాథ్స్లో 7 రావాలి, కెమిస్ట్రీలో 7 రావాలి, ఫిజిక్స్లో 7 రావాలి. టోటల్ అగ్రిగేట్ మార్క్స్ 3 సబ్జెక్ట్స్ కలిపి 74 రావాలి. అంటే ఏ సబ్జెక్టు 7 కంటే ఎక్కువ రావాలి, 7 వచ్చినా పర్వాలేదు, కానీ ఏ సబ్జెక్టు కూడా 7 కంటే తక్కువ రాకూడదు. మినిమం ప్రతి సబ్జెక్టు 7 రావాలి, ఆల్ సబ్జెక్ట్స్ కలిపి 74 రావాలి. ఇవి వస్తే వాళ్ళ జనరల్ అభ్యర్థులకి జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ప్రతి సబ్జెక్టు 6 మార్క్స్ వస్తే సరిపోతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 కేటగిరీ వాళ్ళకి కూడా ఈచ్ సబ్జెక్టు 6 మార్క్స్ రావాలి. టోటల్ అగ్రిగేట్ 3 సబ్జెక్ట్స్ కలిపి 66 మార్క్స్ రావాలి. ఎవరికైతే ఇలా 66 మార్క్స్ వచ్చి ప్రతి సబ్జెక్టు 6 మార్క్స్ వస్తుందో వాళ్ళకి జేఈ అడ్వాన్స్లో వాళ్ళకి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి ఈచ్ సబ్జెక్టు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 3 మార్క్స్ వస్తే వాళ్ళకి టోటల్గా 37 మార్క్స్ వస్తే వాళ్ళకైతే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, ప్రతి సబ్జెక్టు 3 మార్క్స్ రావాలి, టోటల్ అగ్రిగేట్ 3 సబ్జెక్ట్స్ కలిపి 37 మార్క్స్ రావాలి. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ర్యాంక్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సబ్జెక్ట్లో జనరల్ అభ్యర్థులకి 50 మార్క్స్, ఇంకో సబ్జెక్ట్లో 20 మార్క్స్ వచ్చి మూడో సబ్జెక్ట్లో ఏ మ్యాథ్స్లో దేంట్లోనో 6 మార్క్స్ వస్తే వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం జరగదు. ప్రతి సబ్జెక్టు మినిమం అయితే 7 ఉండాలి, ఓవరాల్గా వచ్చేటప్పటికి 74 ఉండాలి. సిమిలర్గా ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కూడా 3 మార్క్స్ ప్రతి సబ్జెక్టు రావాలి, అగ్రిగేట్ 3 సబ్జెక్ట్స్ కలిపి 37 మార్క్స్ రావాలి. ఇలా వచ్చిన వాళ్ళకి ఈసారి ర్యాంక్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి జేఈ అడ్వాన్స్ చాలా టఫ్ ఉందన్న విషయం మనం అందరం మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ కంటే పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 చాలా టఫ్ ఉంది, కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈసారి చూడండి, కట్ ఆఫ్ చాలా తగ్గిపోయింది. చాలా తక్కువ కట్ ఆఫ్కే ఈసారి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ర్యాంక్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఐఐటీల్లో సీట్ వస్తుందా అంటే అది మనం చెప్పలేము. అది కేటగిరీని బట్టి, అక్కడ మనం ఎంచుకున్న బ్రాంచ్ని బట్టి ఉంటుంది. ఆల్ ర్యాంక్ వాళ్ళ అన్ని ర్యాంకుల వాళ్ళకి అయితే మాత్రం సీట్స్ రాకపోవచ్చు. కాకపోతే వేరే ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఐఐపి, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం యూనివర్సిటీ అమీదులో ఉంది, విశాఖపట్నం ఉంది. ఎవరికైనా పెద్ద ర్యాంక్ వస్తే మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి వాటికి మీకు ఏమైనా గైడెన్స్ కావాల్సి ఉంటే మీరు నాతో మాట్లాడవచ్చు. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెంటర్షిప్, అది నాకేమీ డబ్బులు ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. ర్యాంక్ పెద్దది వచ్చింది, మేము ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అనే విషయం అయితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మంచి ర్యాంక్ వస్తే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ ఐఐటీకి వెళ్ళాలి అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మీకు కూడా అవగాహన ఉన్నది. మరి ఏ ఐఐటీ బెస్ట్ అనే విషయం కూడా మీకు కావాలంటే నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. అలాగే పెద్ద ర్యాంక్ వచ్చి ఐఐటీలో సీట్ రాదు అనుకున్న వాళ్ళకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చెప్తాను. కాబట్టి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.